హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మార్నింగ్ 7 అవుతుంది. టైం మా డే అయితే స్టార్ట్ అయిపోయింది. టీ కూడా తాగేసాం. ఈరోజు మా హస్బెండ్ 108 కంటే స్పీడ్గా షాప్కి వెళ్ళాలంటున్నారు. ఈరోజే కాదు, ప్రతిరోజు కూడా స్పీడే అంటారు. కాకపోతే ఈరోజు ఇంకా కొంచెం 8 కల్లా షాప్కి వెళ్ళిపోవాలంటున్నారు. అందుకోసం నేను స్పీడ్గా టిఫిన్ రెడీ చేయాలి. ఇప్పుడు చట్నీ అయితే రెడీ చేసేస్తున్నాను. తను షాప్ ఓపెన్ చేసేలోపే ఓపీస్ వస్తున్నాయంట. వర్షాలు పడడం ఏంటో, ఈ ఫీవర్లు, జలుబు, దగ్గులు అసలు ఏంటో. ఇడ్లీ అయితే రెడీ చేసేస్తున్నాను. మార్నింగ్ టైం మాత్రం నాకు ఫుల్ వర్క్ ఉంటుంది అనిపిస్తుంది. హస్బెండ్ని 8 కల్లా షాపుకి పంపించాలి, 9 కల్లా ఇషాని స్కూల్కి పంపించాలి. గడియారంలో ముళ్ళు కంటే నేను ఇంకా స్పీడ్గా తిరిగి వర్క్ చేయాల్సి వస్తుంది ఇంట్లో. మార్నింగ్ టైం మీ వర్క్స్ అయితే ఎలా కంప్లీట్ అవుతాయో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. నా వర్క్లో అయితే ఫుల్ బిజీ నేను మార్నింగ్. మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయారు. ఇడ్లీ రెడీనా అని అడుగుతున్నారు. స్పీడ్గా అయితే ఇడ్లీ వేసేద్దామండి ముందు, లేకపోతే అసలు ఇంకా కూడా ఆగడు. ఇడ్లీ కూడా తినకుండా వెళ్ళిపోతాడు. అక్కడ ఓపిక కోసం జనం అంతా వెయిట్ చేస్తూ ఉంటారని 4 ప్లేట్ పెట్టేస్తున్నా. ఇడ్లీ ఉడికిన వాటికి ఉడికేస్తాయి. ఇడ్లీ పెట్టేసి మా ఇషాన్ని కూడా రెడీ చేద్దామండి. వాడిని కూడా 9 కల్లా పంపించేయాలి. ఈలోపు స్నానం, బ్రష్ కంప్లీట్ చేపిద్దాం. మా హస్బెండ్ని, మా ఇషాన్ని బయటికి పంపించే వరకు నాకు ఫుల్ వర్క్ ఇంట్లో. హడావుడి చేసేస్తుంటారు వీళ్ళు ఉన్నంతసేపు ఇంట్లో. మా హస్బెండ్ ఇడ్లీలో ఎక్కువగా కారము, గీ వేసుకొని తింటుంటారు. ఇప్పుడైతే కారం కొంచెం సపరేట్గా తీద్దామండి. నేను ఎక్కువ సుజాత గోల్డ్ ఇడ్లీ కారం అయితే వాడుతున్నా. చాలా బాగుంటుంది టేస్ట్. ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి. ఇడ్లీ, చట్నీ, టమోటా పికిల్ అండ్ కారం. ఇడ్లీ అయితే ఫస్ట్ మా హస్బెండ్కి పెట్టేద్దాం, తను వెళ్ళిపోతా అంటున్నారు. ఇషా కూడా తినేసి రెడీ అయ్యాడు. తను కూడా స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. బ్యాగ్ తగిలించుకుంటున్నాడు. బ్యాగ్ రాంగ్గా తగిలించుకోవడం వల్ల అది పట్టట్లేదు, మొత్తానికి తగిలిచ్చేశాడు. మార్నింగ్ డైలీ నేను చియా సీడ్స్ ఒక గ్లాస్ అయితే తీసుకుంటాను వెయిట్ లాస్ కోసం. డైలీ తాగుతాను. అవి కంప్లీట్ చేసేస్తున్నాను ఇప్పుడే. మా హస్బెండ్, మా ఇషా ఇద్దరు వెళ్ళారు. ఇక్కడ నుంచి నేను కొంచెం కూల్గా చేసుకోవచ్చు ఇంట్లో పని అంతా. ఫస్ట్ అయితే షింక్ నిండా బౌల్స్ ఉన్నాయి, అవి అయితే కంప్లీట్ చేసేద్దామండి. మొత్తం క్లీన్ చేసుకుందాం. ఈరోజు నాకు ఒంగోలు వెళ్ళే పని ఉంది. 1 కల్లా బస్ ఎక్కాలి నేను. ఈలోపు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుందాం స్పీడ్గా. అంట్లో అయితే ముందు శుభ్రంగా చేసేసుకుందాం. శుభ్రంగా కడుక్కోవడం అయితే అయిపోయి వస్తుంది. ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది. ఎక్కడికన్నా వెళ్ళాలన్న రోజే మరి ఇంట్లో వర్క్ ఎక్కువ ఉంటుంది నాకైతే మాత్రం. బౌల్స్ క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. షింక్ అయితే ఖాళీ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా పూజ చేసుకుందామండి. నా పనులన్నీ కంప్లీట్ అయ్యాయి. పటాలు తీసుకొచ్చుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకుందామండి. పటాన్ని క్లీన్ చేయడం కూడా అయిపోయింది. పసుపు రాసి బొట్లు పెట్టేశాను. ఇప్పుడైతే కొన్ని పూలు కోసుకొచ్చుకుందామండి పూజ కోసం. పూలతో ఒకసారి దేవుడి పటాలన్నీ అలంకరించుకుందామండి నీట్గా. ఇంట్లో పూజ చేస్తే మాత్రం ఆ రోజు చాలా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఒక తెలియని మంచి వైబ్రేషన్ అయితే మొదలవుతుంది. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. లంచ్ ప్రిపేర్ చేశాను నేను. ఒకసారి చూసేయండి ఏం చేశాను. మామిడికాయ పికిల్ అండ్ పచ్చిమిర్చి పికిల్, పప్పు, రైస్. ఈరోజు రైస్ కుక్కర్లో పెట్టేశాను టైం లేక. ఇంకా నేనైతే ఇంకా లంచ్ చేసేస్తున్నాను. టైం అయితే 12 అవ్వచ్చింది. నేను 1 కల్లా మళ్ళీ ఒంగోలు వెళ్ళాలని చెప్పాను కదా. నాకైతే ఫుల్ ఆకలిగా ఉంది. ఇప్పుడైతే మంచిగా లాగించేద్దామండి మనం. ఇషా స్కూల్ నుంచి వచ్చాడు. మంచిగా ఆడుకుంటున్నాడు. ఏదో సిట్టు స్టాండ్ తీస్తూ ఉన్నాడు. ఓన్గా వాడే తీసుకున్నాడు సిట్టు స్టాండ్ అనుకుంటా. ఒక్కడే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు మనుషులతో ఉండడం కన్నా ఒక్కడే ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు, అదేందో కానీ. నేను వీడియో తీస్తున్నాను, నాకు ఒక లుక్ వేస్తున్నాడు. సైలెంట్ అయిపోయాడు, ఇంకా ఆడడం ఆపేశాడు. ఈవినింగ్ హోంవర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకుంటున్నాడు కూర్చొని. హోంవర్క్స్ చెప్పకుండానే మంచిగా కంప్లీట్ చేస్తాడు అయితే వీడు మాత్రం. చాలా అంటే చాలా స్పీడ్. అవి రాంగా రైటా కూడా ఆలోచించకుండా స్పీడ్గా రాసేసి కంప్లీట్ చేస్తుంటాడు. 4J టేబుల్ వేస్తున్నాడు. 3J వరకు వచ్చేవాడికి 4J అయితే కొత్తగా ఇప్పుడే వేస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు. మ్యామ్ రాసిస్తుంది డైలీ. నేను ఒంగోలు వెళ్ళి ఈవినింగ్ 6 కల్లా నా వర్క్ చూసుకొని ఇంటికి వచ్చేసాము. ఇప్పుడైతే ఇంకా నైట్ డిన్నర్ ఉంది.
అందులోకి అందరూ దోశలే కావాలన్నారు. దోశలు ఎలా అడుగుతారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అడుగుతారు మా ఇంట్లో. ముగ్గురము అయినా కానీ ఒకరికి కారం దోశ, ఒకరికి నార్మల్ దోశ, ఒకరికి క్రిస్పీ దోశ 5 స్టార్ హోటల్ రేంజ్లో అడుగుతారు. నాకు మామూలుగా ఆర్డర్లు వేయరు మా ఇంట్లో దోశల విషయంలో అయితే. ఎవరు అడిగినట్లు వాళ్ళకి వేసి ఇవ్వాలి కదా హ్యాపీగా తినాలంటే. కాబట్టి మనం అందరికీ అన్ని రకాల దోశలు వేసిస్తాం. కారం దోశ అయితే క్రిస్పీగా వేసి మన వేస్తున్నాను, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అది. నెక్స్ట్ ఇషా కోసం నార్మల్ క్రిస్పీ దోశ, కారం లేకుండా ఓన్లీ క్రిస్పీగా ఉండాలి సార్కి. నెక్స్ట్ ఇది మెత్తగా ఉండాలి దోశ, క్రిస్పీ ఉంటే మళ్ళీ తినరు. మా ఇంట్లో దోశ స్పెషల్ డిన్నర్. సో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది.